ప్రియమైన దేవుని జనములారా, ఈ యొక్క రాత్రికాల సమయంలో మా ప్రభు చదువుకున్న లేఖను బట్టి దేవునికి స్తుతులు చెల్లించుకుందామండి. ఎందుకంటే ఆయన నోటి మాట చాలా శక్తివంతమైనది. ఆకాశం భూమి గతించినా కూడా నా మాటలు గతింపవన్న గొప్ప సృష్టికర్త అయినటువంటి దేవుని ఆలోచనను మనం కొన్ని భాగాలు మనం పరిశీలించుకుందామండి. ఈ రాత్రికాల సమయంలో ఒక ముఖ్యమైన అంశం మీద కొన్ని మాటలు మనము పరిశీలన ధ్యానము చేస్తామని ప్రేరణ కలిగి, పరిశుద్ధాత్మ దేవుని క్రియలు లేక పరిశుద్ధాత్మ దేవుని అద్భుతాలు లేక పరిశుద్ధ ఆత్మదేవుని పనులు, ఆయన కార్యాలు, పరిశుద్ధ ఆత్మదేవుని ఆయన ఆలోచన విధానము, ఆయన కార్యాలు, ఆయన అద్భుతాలు, ఆయన పనులు మనం కొన్నిగా గ్రంథంలో నుండి పరిశీలిద్దామండి. పరిశుద్ధాత్మదేవుని కార్యాలు, ఆయన అద్భుతాలు కొన్నిగా మనము ఈ రాత్రికాల సమయంలో పరిశీలిద్దామని ప్రేరణ కలిగి కొన్ని మాటలుగా జీవ గ్రంథంలో నుండి పరిశీలనకు ముందుకు వెళ్దామండి. ఆదికాండము మొట్టమొదటి ప్రారంభ అధ్యాయంలో నుండి 2వ వచనం మనం చదువుకున్నామండి. ఆదికాండము మొదటి అధ్యాయము 2వ వచనం. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలము పైన కమ్మి ఉండెను. చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉండెను, దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తు ప్రభువాన్ని సొంత రక్షకుడని ఏ ఆత్మ ఒప్పుకొని అంగీకరించి తన పాపములను తీసివేసుకొని పరిశుద్ధాత్మను పొందుకుంటుందో, బాప్తిసం తీసుకుంటారో, ఇప్పుడు మనకు ప్రతి రక్షణ పొందిన ప్రతి విశ్వాసిలో పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలోనే ఉన్నాడని మనము క్రైస్తవులముగా, క్రీస్తు బిడ్డలముగా నమ్ముచున్నటువంటి ముఖ్యమైన అంశం. ఆయన యేసుక్రీస్తు ప్రభువారు వచ్చిన తర్వాతే మనలో ఉన్నాడా లేక ఆయన ముందుగానే ఉన్నాడా అనే ఆలోచన మేరకు మనం ఈ లేఖన భాగంలో మరొక సూరి చదివి ధ్యానిస్తామండి. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉండెను, దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. ఇక్కడ దేవుని ఆత్మ అనగా పరిశుద్ధాత్మ దేవుడు చీకటి అగాధ జలముల పైన అల్లాడుచుండెను అంటూ రాయిస్తూ వచ్చినాడు దేవుడు. అప్పటికి యేసుక్రీస్తు ప్రభువారు పుట్టను లేదు కనుక పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడో ఆయన ఉన్నటువంటి దేవుడుగా పిలువబడుతున్నాడు లేక కొలవబడుతున్నాడు. ఆయన కుమారుడు ఎలాగూ ఆయన క్రొత్త నిబంధనతో పరిచయం మనకు అయినట్టుగా మనకు కనపడుతుంది. కానీ ఆయన క్రొత్త నిబంధనలో కుమారుడుగా యేసుక్రీస్తు ప్రభువారు పరిచయము మనకు అయినప్పుడు ఆయన అంతకు ముందే నేను ఉన్నవాడను అనువాడను అంటున్నాడు కుమారుడు. భూమి పుట్టకమునిపై నేను తండ్రి యొద్ద ఏ మహిమతో ఉన్నానో అది ఆయనకు తెలుసు. ఆ మహిమ వదులుకొని భూమి మీదకి ఆయన మన పాపాన్ని తీసివేయ నిమిత్తము, మరణం అవుట నిమిత్తము ఆయన చాలా ఆలోచనల మేరకు చాలా లేఖనాలను నెరవేర్చుటకు ఆయన భూమి మీదకి అడుగుపెట్టి మరణమైనాడు. దేవుని కుమారుడు అంటే తిరిగి లేచినాడు. ఏదాకు మన యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ముందుగా ఉన్నవాడో పరిశుద్ధాత్మ దేవుడు కూడా ముందుగా ఉన్నవాడుగా మనం ఈ లేఖన భాగాల్లో మనము పరిశీలిస్తున్నాం. దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెనని దేవుడు వ్రాయిస్తూ వచ్చినాడు. యోబు గ్రంథము
చూడండి, దేవుని పరిశుద్ధాత్మ దేవుని క్రియలు కావచ్చు, అద్భుతాలు కావచ్చు, ఆయన పనులు కావచ్చు, ఆయన కార్యాలు కావచ్చు, చాలా ఉన్నతమైనటువంటి కార్యాలు, చాలా గొప్పమైనటువంటి కార్యాలు మనం గ్రంథంలో చూడగలం. ప్రియమైన వారలారా, మనం ఒక యేసుక్రీస్తు ప్రభువారినే దేవుడుగా ఎక్కువగా ఆయన ఆరాధిస్తాం, పూజిస్తాం, తండ్రిని ఆరాధిస్తాం, పూజిస్తాం. కానీ పరిశుద్ధాత్మ దేవుడు కూడా దేవుడే. పరిశుద్ధాత్ముడు కూడా ఆ త్రియేక తత్వంలో ఉన్నటువంటి ముగ్గురుగా కనబడినప్పటికీ, 3 వ్యక్తులుగా కనపరుచుకోనబడినప్పటికీ ఒక్కటైన దేవుడుగా మనకు కనపడతాడు జీవ గ్రంథంలో నుండి. యోబు గ్రంథము 33:4 ఒక మాట మనం చదువుకుందామండి. యోబు గ్రంథము 33వ అధ్యాయము 4వ వచనం. దేవుని ఆత్మ నన్ను సృజించను, సర్వశక్తుని యొక్క శ్వాసము నాకు జీవమిచ్చను. ఇక్కడ భక్తుడు యోబు గారు తెలియపరుస్తున్నాడు, దేవుని ఆత్మ నన్ను సృజించను, సర్వశక్తుని యొక్క శ్వాసము నాకు జీవమిచ్చను. సర్వశక్తుడైనటువంటి పరిశుద్ధ ఆత్మ దేవుడు నన్ను సృజించను అని భక్తుడు తెలియపరుస్తున్నాడు. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు కూడా తన సొంత చేతులతో మట్టిని, జిగట మట్టిని ముద్దగా చేసి, మనిషిని చేసి జీవవాయువు, జీవాత్మ ఊదినాడు. ఎప్పుడైతే ఆయన యేసుక్రీస్తు ప్రభువారు మనిషిని తయారు చేసి తన పోలికలో, తన రూపములో, తనలాగా తయారు చేసి జీవాత్మ ఊదినాడో, ఆ జీవాత్మే పరిశుద్ధాత్మ. ఆ పరిశుద్ధాత్మ ఎప్పుడు ఊదినాడో, ఆ పరిశుద్ధాత్మ దేవుడు మన శరీరంలోనికి వెళ్ళి, ఆ ఆదాము శరీరంలోకి వెళ్ళి ప్రతి మన బాడీలో ఆ నరాల సిస్టమే కావచ్చు, ఆ రక్తమే కావచ్చు, ఈ శరీర భాగాలు కావచ్చు, ఏది ఎక్కడ, ఏ అవయవం ఎక్కడ ఉండాలో అంత మన శరీరంలో ఏది ఎక్కడ ఉండాలి, మన నర్వస్ సిస్టమ్ ఎలా ఉండాలి, మన బ్రెయిన్ ఎలా ఉండాలి, మన లివరు, మన గుండె, ప్రతీది పరిశుద్ధాత్మ దేవుడు మనకు తయారు చేసినట్టుగా మనము ఈ లేఖన భాగంలోనే చూస్తాం. ప్రియమైన వారు, లేఖన భాగం యోబు గ్రంథము 33:4 మనకు చదువుదాము. దేవుని ఆత్మ నన్ను సృజించను, సర్వశక్తుని యొక్క శ్వాసము నాకు జీవమిచ్చెను. పరిశుద్ధాత్మ దేవుడు మన శరీరంలో ప్రతి అవయవాన్ని ఎక్కడ ఎలా ఉండాలో, ఎంత బ్లడ్ ఉండాలి, ఒక గుండె ఎంత సైజులో ఉండాలి, ఒక్కొక్క అవయవం చిన్నదైనప్పటికీ దాని పనితనం ఎక్కువ ఉంటుంది. ఒక్కొక్క అవయవం పెద్దగా ఉన్నప్పటికీ దాని పనితనం తక్కువగా ఉండొచ్చు. ఏది ఎలా ఉండాలో సమస్తమును పరిశుద్ధాత్మ దేవుడు మన శరీరంలో ప్రవేశింపబెట్టి గొప్ప కార్యం చేసినాడు. ఒక కన్ను కానివ్వండి, చేతులు కానివ్వండి, ప్రతిదీ దేవుని పోలికలో పరిశుద్ధాత్మ దేవుడు అంత గొప్పగా ఒక మానవుని క్రియేట్ చేసినాడు. పరిశుద్ధాత్మ దేవుని ఆయన చేసిన పని కూడా మన శరీరంలో కనపడుతుంది. ప్రియమైన వారిలో మనము ఇప్పుడు ఒక కన్ను తీసుకున్నట్లయితే, ఈ యొక్క మొబైల్ కెమెరా కన్నుతో సమానం. మొబైల్కి కెమెరా కన్నుతో సమానం. అది ఇంత మెగా పిక్సెల్ అని ఒక్కొక్క మొబైల్ రేటును బట్టి అమ్ముతూ ఉంటారు. ఎంత కెమెరా క్వాలిటీతో వస్తుందో, ఎంత బాగా వస్తుందో దానికి ఎక్కువ రేటు పెట్టి కొంటూ ఉంటారు. కానీ ఎంత మెగా పిక్సెల్ అయినా, ఎంత దాంట్లో ప్రొడ్యూస్ చేసినా కూడా మన కన్నుతో ఏ మొబైల్ సరికాదు. మన కన్ను ఎన్నో లక్షల కళలను చూడగలదు. చాలా ఎక్కువ ఏ కెమెరా మన కన్నుతో సమానం కాదు. అంత గొప్ప క్రియేటివిటీ పరిశుద్ధాత్మ దేవుడు మన శరీరంలో
ప్రవేశపెట్టినాడు ప్రియమైన దేవుని వరాలు. అందుకే దేవుని ఆత్మ నన్ను సృజించను, సర్వశక్తుని యొక్క శ్వాసము నాకు జీవం ఇచ్చినని ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుని మన నర్వస్ సిస్టమ్ కానీ, మన బ్రెయిన్ సిస్టమ్ కానీ, మన శరీరం కానీ, ఈ యొక్క అవయవాలు కానీ ప్రతి భాగాన్ని ఆయన పనితనము మనకు ఈ యొక్క మన శరీరంలో కనపడుతుంది ఈ లేఖన భాగాన్ని బట్టి ప్రియమైన దేవుని వరాలు. చూడండి, ఇంకా పరిశుద్ధాత్మ దేవుని ఎన్ని గొప్ప కార్యాలు మనకు తెలియపరుస్తున్నాడో మనం చూస్తాం ప్రియమైన వారలారా. మనము ఒక తండ్రి దేవునే కాదు, ఒక కుమారునే కాదు, పరిశుద్ధాత్మ దేవుని కార్యాలు చాలా అమోఘం, చాలా గొప్పవి, చాలా శక్తివంతమైనటివి. ఆయన కూడా దేవుడు. ఒక గొప్ప సన్నివేశం బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. యేసుక్రీస్తు ప్రభువారు బాప్తిసం తీసుకుంటున్నప్పుడు ఈ ముగ్గురిని ఖచ్చితంగా మనము బైబిల్ గ్రంథంలో చూస్తాం. బాప్తిసం ఇచ్చే యోహాను యేసుక్రీస్తు ప్రభువారికి బాప్తిసం ఇయ్యనికి ఆయన ఆలోచన చేసినప్పుడు, ప్రభువా, బోధకుడా, నేను నీకు బాప్తిసం ఇవ్వడం ఏంటి నాయనా అని అన్నప్పుడు, ఇది ఇలాగ నీతి నిమిత్తమై జరగవలసి ఉన్నది, ఇప్పటికి కానిమ్ము అని యేసుక్రీస్తు ప్రభువారు బాప్తిసం ఇచ్చే యోహాను గారి చేత బాప్తిసం పొందుకుంటాడు నీటిలో మునగబడుతూ. అప్పుడు ఆకాశం చీల్చబడి పావురమలే పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడికి వచ్చి వాళ్తాడు? యేసుక్రీస్తు ప్రభువారి భుజాల మీద ఒక పావురము ఆకారం వలె వాలినట్టుగా మనం జీవగ్రంథంలో చూస్తాం. మళ్ళీ తరువాత ఆయన బాప్తిసం తీసుకొని ఆ యొక్క నదిలో నుండి బయటికి వస్తున్నప్పుడు తండ్రి దేవుడు ఆయన ఒక మాట అంటాడు. ఆ తండ్రి కుమారునితో మాట్లాడడం మనం చూస్తాం. నా ప్రియ కుమారుడైన ఈయన యందు నేను ఆనందిస్తున్నాను అని తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు ముగ్గురుగా అక్కడ మనము చూడగలము. చాలా గొప్ప సన్నివేశం అది. అంటే వీరు ముగ్గురుగా కనపడినప్పటికీ, ముగ్గురిగా చూసినప్పటికీ, ముగ్గురు వ్యక్తులుగా మనము గుర్తించినప్పటికీ వీరు ఒక్కటే. కుమారుడు అంటాడు, నేను ఎప్పటికీ ఏదో ఒక్కనిగా ఫీల్ అవ్వలేదు, ఒక్కనిగా నేను, నా ఆలోచనే లేదు. నాతో ఎప్పుడు నా తండ్రి ఎప్పుడు నాతో ఉండేవాడు, ఎప్పుడు నాతో ఉంటాడు. ఆయన నాతో విడిపోయినట్టు నేను ఎప్పుడు ఆ మాదిరిగా ఆలోచన లేదు, ఆ మాదిరి నేను ఫీల్ అవ్వలేదని యేసుక్రీస్తు ప్రభువారు చెప్పగా మనము చూస్తాం ప్రియమైన దేవుని జనమాంగం. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, వారు ముగ్గురు వ్యక్తులుగా కనపడినప్పటికీ ముగ్గురు దేవుళ్ళుగా పిలువబడుతున్నటువంటి ఏకైక పరిశుద్ధ దేవుడు. ఎందుకంటే వారు కుమారుడు ఒక మాట అంటే తండ్రి గౌరవిస్తాడు. వాళ్ళు ముగ్గురు ఏ మాట పలికినా ఒకరు అభ్యంతరపడే విషయం ఉండదు. కుమారుడు ఒక మాట చెప్తే తండ్రి అభ్యంతరపడడు, తండ్రి ఒక మాట చెప్తే కుమారుడు అభ్యంతరపడు. పరిశుద్ధాత్మదేవుడు ఒక విషయం చెప్తే కుమారుడు అభ్యంతరపడు, తండ్రి అభ్యంతరపడడు. ఎందుకంటే వీరి ముగ్గురు తండ్రిలోని భాగం, ఆయన అంశ. కానీ ఈ సృష్టిని నడుపుతున్నటువంటి ఏకైక పరిశుద్ధ దేవుళ్ళుగా మనం గమనిస్తాం జీవగ్రంథంలో. చూడండి, మరొక లేఖన భాగం మనం పరిశీలిద్దాం ప్రియమైన దేవుని వారలారా. పేతురు రాసినటువంటి 2వ పేతురు 1వ అధ్యాయము 21వ వచనం మనం చూస్తాం ప్రేమైన దేవుని వారలారా. చివరి వచనం అది. ఏలయనగా ప్రవచనము ఎప్పుడునో మనిషిని ఇచ్చను బట్టి కలుగలేదు, కానీ మనుషులు పరిశుద్ధ ఆత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలంగా పలికిరి. ఈ మనిషి పరిశుద్ధ ఆత్మను పొందుకొని
ప్రేరేపింపబడిన వారై దేవుని వాక్యాన్ని జీవగ్రంథంలో వ్రాసినారు. ఇది మనిషి రాసినప్పటికీ మనిషి ఆలోచన అయితే కాదని దేవుడు చక్కగా వ్రాయించున్నాడు. ప్రవచనం ఎప్పుడూ మనిషి ఆలోచనను బట్టి పుట్టలేదు. పరిశుద్ధాత్మను పొందుకొని పరిశుద్ధాత్మ చేత ప్రేరేపింపబడి వ్రాయిస్తున్నటువంటి మాటలు ప్రవక్తలను వాడుకున్నాడు దేవుడు, భక్తురాలను దేవుడు వాడుకుంటూ వచ్చాడు. అంటే ఆ పరిశుద్ధాత్మను హృదయంలోకి వచ్చే సత్యమే మాట్లాడతారు, సత్యమే ప్రకటిస్తారు, యథార్థతనే కనపడుతుంది, అద్భుతాలే కనపడతాయి, సూచక్రియలే కనపడతాయి. ఇదే అనమాట పరిశుద్ధాత్మ దేవుని శక్తి ప్రియమైనటువంటి దేవుని వల్ల. చూడండి, మరి కొన్ని లేఖనాలు మనం పరిశీలించాం. లూకాసు వార్త 1:35 చూడండి, పరిశుద్ధాత్మ దేవుని ఆలోచన మనము ఆయన ఎంత గొప్ప దేవుడుగా ముగ్గురులోని ఒక భాగంగా మనకు కనపడతాడంటే చూడండి ప్రియమైన వారులారా, లూకాసు వార్త 1:35 చూడండి, ఒక మాట మనం పరిశీలన చూస్తాం. దూత పరిశుద్ధాత్మ నీ మీదికి, దూత చెప్తుంది పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును. మరియమ్మతో చెప్తున్నటువంటి గాబ్రియేలు దూత చెప్తున్నటువంటి ఆలోచన ఇక్కడ వ్రాయబడినటువంటి సందర్భం ప్రియమైన వారులారా. పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును, కనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. ఇక్కడ దూత చెప్తుంది, ఏమని చెప్తుంది? జన్మనిచ్చినట్టుగా మనము ఈ లేఖన భాగాల్లో చూస్తాం ప్రియమైన దేవుని వల్ల. అంటే యేసు క్రీస్తు ప్రభు వారికి ఆయన పుట్టేటప్పుడు పరిశుద్ధాత్మను పొందుకొని ఆయన గర్భం ధరించి ఆయన పుట్టినట్టుగా మనం చూస్తాం. అందుకే యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన ఆ కాలంలో జీవంలో ఉన్నప్పుడు చెప్తున్నటువంటి మాట, ఆయన లేక పరలోక రాజ్యానికి తండ్రి యొద్దకు వెళ్తున్నప్పుడు చెప్తున్నటువంటి మాట, నేను వెళ్ళుట మీకు మంచిది, నేను వెళ్ళుట మీకు మంచిది, నేను వెళ్ళిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడుంటాడు? పరిశుద్ధాత్మ దేవుడు పరలోక రాజ్యంలో తండ్రి దగ్గర ఉంటాడు. నేను వెళ్ళి తండ్రికి చెప్పి పరిశుద్ధాత్మ దేవుని మీకు పంపుదును, ఆయన నాకన్నా మీకు మంచి చేస్తాడు అన్నట్టు యేసుక్రీస్తు ప్రభువారు చెప్తారు. నేను వెళ్ళుట మీకు మంచిది, పరిశుద్ధాత్మ దేవుడు మీ హృదయంలోనికి వస్తాడు. నేను మీ కళ్ళకు కనపడ్డాను, మీ హృదయం లేనికి, మీ హృదయాలు అయితే ఎరిగిన వాడిని కానీ మీ హృదయం లేనికి నేను రాలేదు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు మీ హృదయాల్లోనే ఉంటాడు. ఏ ఆత్మ అయితే నమ్ముతుందో ఆ నమ్మిన ఆత్మ హృదయంలోనే మీకు మంచి చేస్తాడు, మేలు చేస్తాడు. తప్పు త్రావ పడితే తప్పును సరిదిద్దుతాడు, గద్దిస్తాడు, బుద్ధి చెప్తాడు, న్యాయం నేర్పిస్తాడు, సత్యం లేక నేర్పిస్తాడు అని ప్రభు వారు చెప్పటం మనం చూస్తాం ప్రియమైన దేవుని వల్ల. కనుక పరిశుద్ధాత్మ దేవుడు అంత గొప్పగా కార్యాలు కానీ, ఆయన పనులు కానీ, ఆయన అద్భుతాలు కానీ, ఆయన సూచక్రియలు కానీ చాలా జీవగ్రంథంలో మనం చూడగలం. లూకాసు వార్త 4:1 మొదటి నుండి 4 మనం చదువుతున్నాం. యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై యోర్దాను నది నుండి తిరిగి వచ్చి 40 దినములు ఆత్మచేత అరణ్యంలో నడిపింపబడి, ఆత్మచేత 40 దినములు నడిపింపబడినాడు యేసుక్రీస్తు ప్రభువు. పరిశుద్ధాత్మ ద్వారా ఆయన 40 దినాలు ఏ నీరు ఆహారం లేకుండా ఆయన ఉండగలుగుతూ వచ్చినాడు. ఎలా వచ్చినట్టే పరిశుద్ధాత్మను పొందుకున్నట్టు ద్వారా పరిశుద్ధాత్మ పూర్ణుడై ఆయన అరణ్యంలో 40 దినాలు అరణ్యంలో నడిపింపబడి అపవాది చేత శోధింపబడేను. అపవాది చేత శోధింపబడుతూ ఆ దినములలో ఆయన ఏమీ తినలేదు, 40 రోజులు ఏం తినలేదు. మనలాంటి ఉపవాసాలు కాదు, ఆయన ఏమీ తినలేదు. అవి తీరిన తరువాత ఆయన ఆకలి కొనగా 40 దినాలు పూర్తి అయిన తర్వాత ఆయనకు ఆకలి వేసింది యేసుక్రీస్తు ప్రభు వారికి. అపవాది, నీవు దేవుని కుమారుడు అయితే రొట్టె అగునట్లు ఈ రాతితో చెప్పుమని ఆయనతో చెప్పాను. నువ్వు దేవుని కుమారుడు అయితే రాతితో చెప్పు,
రొట్టె అవుతుందేమో చూస్తాం నీ పవరు లేక నీ శక్తి అని. దేవునికి, అపవాదికి తెలియదా దేవుని శక్తి? తెలుసు, కానీ శోధిస్తున్నాడు వాడు. అందుకు యేసు మనుషుడు రొట్టె వలన మాత్రమే జీవించడు అని వ్రాయబడినదని వానికి ప్రత్యుత్తరం రొట్టె చేత మనిషి బ్రతకడు, దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట చేత మనిషి బ్రతుకును అనే అద్భుతమైనటువంటి మాట మనం చూస్తాం. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఆత్మ పూర్ణుడై 45 దినాలు పరిశుద్ధాత్మను పొందుకొని ఆయన 40 దినాలు ఏమి తినకుండా ఉపవాసంగా ఉండి ఈ శరీరాన్ని నష్టపెట్టుకుంటూ ఆ బాధ అనుభవిస్తూ, ఆ ఆకలి బాధను అనుభవిస్తూ శరీరం మీద పట్టు సంపాదించినాడు యేసుక్రీస్తు ప్రభువారు. ఎందుకంటే కల్వరి శిలువలో ఆయన మరణం కావాలి. ఆ బాధ ఇక్కడ ఆయన ఆ బాధను అనుభవించారు. కల్వరి శిలువలో మరణమయ్యే బాధను ఇక్కడ ఆయన 40 దినాలు అన్నం లేకుండా ఉంటూ ఆ అనుభవంలోకి దేవుడు వచ్చినట్టుగా మనం లేఖన భాగంలో మనం పరిశీలిస్తున్నాం. ప్రియమైన దేవుని పిల్లలారా, చూడండి మరొక లేఖన భాగము, అదే లూకా సువార్త 4వ అధ్యాయము 14 వచ్చిన ఒక మాట చూసుకొని మరి చూస్తామండి. అప్పుడు యేసు ఆత్మబలముతో గలిలయకు తిరిగి వెళ్ళెను, ఆయనను గూర్చి సమాచారము ఆ ప్రదేశమంతటా వ్యాపించును. ఆయన చూడండి చాలాసార్లు ఆత్మను పొందుకున్నట్టుగా, పరిశుద్ధాత్మను పొందుకున్నట్టుగా లేఖనాల్లో మనకు అగపడుతూ ఉన్నాయి. ఆత్మ బలముతో గలిలయకు తిరిగి వెళ్ళెను అంటూ ఇక్కడ లేఖన భాగాల్లో మనకు చూస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువారు పరిశుద్ధాత్మను చాలాసార్లు పొందుకున్నట్టుగా మనము లేఖనాల్లో గమనిస్తున్నాం. ప్రియమైన వారు చూడండి, ఇంకా పరిశుద్ధ ఆత్మదేవుని కార్యాలు, ఆ యొక్క క్రియలు, ఆ యొక్క పనులు, ఆ అద్భుత కార్యాలు, ఆయన క్రియలు మనము ఇంకా మనం గ్రంథంలో పరిశీలిద్దాం. ప్రియమైన సహోదరి సహోదరుడా, అపొస్తలుల కార్యములు 10వ అధ్యాయము 38వ వచనం చదువుదామండి. అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించననిదే దేవుడు ఆయనకు తోడై ఉండెను గనుక. ఏందంట చూడండి, ఆ విషయం చెప్తున్నాడు. నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించననిదే దేవుడు ఆయనకు తోడై ఉండెను. ఆయనను అభిషేకించి ఉన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఆయనను అభిషేకించుటూ ఉండుట ద్వారా దేవుడు తోడుగా ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారికి పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు తోడుగా ఉన్నట్టుగా ఈ లేఖనలో మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని వారలారా, దేవుడు ఆయనకు తోడుగా ఉండెను కనుక ఆయన మేలు చేయొచ్చు. ఎప్పుడైతే చూడండి పరిశుద్ధాత్మ దేవుడు ఎవరిలైతే ఉంటాడో, ఎవరిలైతే ఆ హృదయంలోకి వస్తారో చాలా గొప్ప కార్యాలు కనపడతాయంట. ప్రియమైన వాళ్ళ, ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారికి ఆ శక్తితో అభిషేకం పొందుకొని ఆయన లేకి వస్తాడో, తోడై ఉండేను కనుక ఆయన మేలు చేయొచ్చు. యేసుక్రీస్తు ప్రభువారు మేలు చేయొచ్చు. అపవాది చేత పీడింపబడిన వారందరినీ స్వస్థపరుస్తూ సంచరించుతున్నాడు. అపవాది చేత ఎవరెవరైతే పీడింపబడుతున్నారో, అపవాది చేత ఎవరెవరైతే నష్టపడుతున్నారో, బాధపడుతున్నారో, వ్యాధి రోగాలు ఏ స్థితిలో బాధపడుతున్నారో వాటినన్నిటినీ దేవుడు, ఈ పరిశుద్ధాత్మ దేవుడు యేసయ్యలో ఉన్నందున స్వస్థత పరుస్తూ వచ్చుతున్నాడు అని ఈ లేఖన భాగాల్లో మనం పరిశీలిస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభువారికే పరిశుద్ధాత్మ దేవుడు ఆయనలో ఉంటే అనేక మంచి కార్యాలు జరుగుతూ వచ్చినాయి. ఆయన యేసుక్రీస్తు ప్రభువారికి కాదు, ప్రతి ఒక్కరి హృదయంలో ఆయన అంగీకరించిన, యేసు ప్రభువుని అంగీకరించిన ప్రతి ఒక్క విశ్వాసులు, ప్రతి ఒక్కరి హృదయంలో ఉండే దేవుడుగా మనం లేఖనాల్లో పరిశీలిస్తున్నాం. ప్రియమైన దేవుని వలన అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయము మరొక లేఖన భాగం మనం పరిశీలిద్దామండి.
అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము మొదటి 4 వచనాలు మనం చూస్తాం. పెంతెకోస్తు పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి యొక్క ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చుని ఉన్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనపడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా పరిశుద్ధాత్మ దేవుడు చూడండి, మొట్టమొదటి మనుషుల్లోకి పరిశుద్ధాత్మను పొందుకున్నటువంటి పెంతెకోస్తు దినాన మేడ మిద్దె మీద వారందరూ ప్రార్థనలో ఉండగట ఆకాశం నుండి ఏమొచ్చింది? ఒక భయంకరమైనటువంటి ధ్వనితో, ఒక బలమైనటువంటి గాలి, ఒక ధ్వని లాంటి ఆకాశం నుండి అకస్మాత్తుగా వచ్చిందంట. వారు కూర్చున్న ఇల్లంతయు నిండిందంట పరిశుద్ధాత్మ. ఆ పరిశుద్ధాత్మ ఎలా ఉందంటే అది అగ్నిలాగా నాలుకలు, అగ్ని ఎలా కాలుతుంది? కోపులుగా ఏదో సర్పం లాంటి ఆ నాలుకల్లాగా అది వెళుతూ ఉంటుంది. అలాగా ఆ యొక్క కూర్చొని ఇల్లంతా నిండెను. అగ్ని జ్వాలలు వంటి నాలుకలు విభాగింపబడి, ఆ యొక్క అగ్ని అంతా కూడా విభాగింపబడి చీలిపోయి ఒక్కొక్కరి మీద ఆ అగ్ని లాంటి పరిశుద్ధాత్ముడు వారి మీద నిలిచెనని ఈ లేఖన భాగాల్లో చూస్తూ ఉన్నాం. వారిలో ఒక్కొక్కరి మీద వాలిందట. ప్రియమైన వారగా, యేసుక్రీస్తు ప్రభు వారు బాప్తిసం తీసుకున్నప్పుడు ఆకాశం చీల్చబడి ఆయన భుజం మీద వాలినట్టుగా ఇక్కడ కూడా ఈ అపోస్తులు అనబడినటువంటి వీరి మీద ఒక్కొక్కరి మీద వాలింది, అగ్నిలాగా వాలింది. అక్కడ ప్రావురంలాగా యేసు ప్రభు మీద వాలింది, ఇక్కడ అగ్ని జ్వాలల లాంటి నాలుకలు లాగా విభజింపబడి ఒక్కొక్కరి మీద వ్రాలి ఏం జరుగుతుంది ఇక్కడ? ఇంకా 4వ వచనంలో చూడండి, అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై, ఆడున్నటువంటి ప్రతి ఒక్కరూ ఆ అపోస్తలులు అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై, ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది, ఎవరికి ఎంత శక్తి ఇవ్వాలనో, ఎవరికి ఎంత కొలత ఇవ్వాలనో, ఎంత కొలతలో ఎవరికి ఏ జ్ఞానం ఇవ్వాలనో, ఆయన 9 వరాల్లో ఏ వరం ఎవరికి ఇవ్వాలనో, ఎంత కొలతలో ఇవ్వాలనో, ఆ వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలలో మాట్లాడసాగిరి. వారంతా కూడా భాషలలో మాట్లాడినారు. వాళ్ళు మామూలుగా చేపలు పట్టేవారు, వారికి వచ్చినటువంటి వాళ్ళ మదర్ లాంగ్వేజ్ తప్పితే, వాళ్ళు అక్కడ జీవిస్తున్నటువంటి ఆ లాంగ్వేజ్ తప్పితే వారికి వేరే భాష రాకుండా ఉండవచ్చు. కానీ వీరు అనేకమైనటువంటి భాషలు మాట్లాడినట్టుగా మనము చూస్తాం. పరిశుద్ధ ఆత్మ దేవుని కార్యము ఈ యొక్క అపోస్తలుల అందరి మీద ఆ కార్యము జరిగిస్తూ వచ్చినాడు దేవుడు. అంటే పరిశుద్ధాత్మ దేవుడు, యేసు ప్రభు వచ్చిన కార్యము జరుగుతుంది, తండ్రి వచ్చిన కార్యం జరుగుతుంది, పరిశుద్ధాత్మ దేవుడు కూడా వచ్చిన అద్భుతమైనటువంటి కార్యాలు ఈ జీవగ్రంథంలో చాలా లేఖనాల్లో దేవుడు పరిశుద్ధాత్మ దేవుని శక్తిని బయలుపరుస్తూ వచ్చినాడు. ప్రియమైన దేవుని వల్ల అలాగే చూడండి, యోహాను సువార్త 16:8 ఒక మాట మనం చూస్తాము. పరిశుద్ధాత్మ దేవుడు ఎంత సత్యము నుండి సర్వసత్యమైన క్రీస్తును వెంబడించేలా ఒక మనిషిని దైవత్వంలోకి లాగేస్తుంది అంట. ప్రియమైన దేవుని వల్ల యోహాను సువార్త 3:5-6 చూడండి. యోహాను సువార్త 3 అధ్యాయము 5-6 వచనాల్లో చూడండి. యేసు ఇట్లా, నేను ఒకడు నీటి మూలంగా గాను ఆత్మ మూలంగా గాను జన్మించితేనే గాని దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో నిశ్చయంగా చెప్తున్నాడు. చూడండి, ఆత్మను కూడా మనం పొందుకోవాలి. యేసుక్రీస్తును ఆత్మను కూడా మనం నమ్మాలి. అదే యేసు ప్రభువే చెప్తున్నాడు. యేసు ఇట్లా, నేను ఒకడు నీటి మూలముగా, ఒక నీటితో నీ పాపాలు బాప్తీసం సమాధి చేయబడేలాగా నువ్వు రక్షింపబడాలి. నీటితో కానీ, ఆత్మ మూలంగా కానీ, నీటి మూలంగా కానీ, ఆత్మ మూలంగా కానీ జన్మించితే కానీ నీవు పరలోక రాజ్యంలో చేరవు.
పరిశుద్ధాత్మ దేవుని మూలంగా మనము పరలోక రాజ్యం చేస్తాం. ఎందుకంటే ఈయన మనకు అన్నీ నేర్పిస్తాడు. క్రీస్తువులో ఉన్న మంచి సుగుణాలన్నిటినీ పరిశుద్ధాత్మ దేవుడు మనకు నేర్పిస్తాడు. మనము సరైన దారిలో, సరైన మార్గాల్లో, సత్యం నుండి సర్వసత్యమైన క్రీస్తులేకి మనము నడిపింపజేస్తాడు ప్రియమైన దేవుని వలన. అందుకే చూడ కందాకిని రాణి దగ్గర మంత్రి పనిచేస్తున్నటువంటి ఆ నపుంసకుని దగ్గరికి వాక్యం పరిగెత్తుకుంటూ వెళ్ళింది. పరిశుద్ధాత్మ దేవుడు ఆ యొక్క ఆయనకు చెప్పినప్పుడు, ఆ అపొస్తలునికి చెప్పినప్పుడు నువ్వు వెళ్ళు అన్నప్పుడు వాక్యం పరిగెత్తుకుంటూ పోయి పరిశుద్ధాత్మను పొందుకొని అతను ఏం చదువుతున్నాడు, ఆ యొక్క రథం మీద యెషయా గ్రంథం చదువుతున్నాడంట. వచ్చి నువ్వు చదువుతున్నది నీకు అర్థమవుతున్నదా అన్నప్పుడు, ఎవరన్నా చెప్తే కదయ్యా నాకు అర్థమవుతుంది అంటాడు. అప్పుడు దేవుని సువార్త చెప్పినప్పుడు, అప్పుడు పరిశుద్ధాత్మను పొందుకొని దేవుని సువార్త చెప్పినప్పుడు ఆ వ్యక్తి, ఆ నపుంసకుడు ఆ కందాకిని రాణి దగ్గర ఆయన ఆ యొక్క ప్రధానమంత్రిగా ఉన్నటువంటి అతడు దేవుని వాక్యం ద్వారా పట్టబడి, ఎక్కడ అసలు నీరు ఎక్కడుందో చెప్పు, ముందు నేను అక్కడ బాప్తిసం తీసుకుంటా అన్నాడంట పేతురుతో. నీరు ఎక్కడుందో అక్కడ ఆపు, ఆడ బాప్తిసం తీసుకుంటా అన్నాడు. అంటే దేవుని పరిశుద్ధాత్మ దేవుడు చూడండి, ఆయన ఎవరో, ఆయనకు వాక్యం అర్థం కాలే, యేసయ్య అర్థం కాలే, కానీ వాక్యం పరిగెత్తుకుంటూ వెళ్ళి పరిశుద్ధాత్మ పొందుకొని అక్కడికి పోయి ఆ వాక్యము ట్రావెల్ చేసి ఆ యొక్క నపుంసకునికి వాక్యం తెలియపరిస్తే అతను మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము బాప్తిసం పొందుకొని క్రీస్తు బిడ్డ అయిపోయినాడు. ఇది పరిశుద్ధాత్మను పొందుకుంటే ఇలా గొప్ప అద్భుత కార్యాలు మనము జీవగ్రంథంలో చూస్తూ ఉన్నాం ప్రియమైన దేవుని ప్రజల. అందుకే ఆయన ఆత్మ మనం పొందుకుంటేనే, దేవుని ఆత్మ, పరిశుద్ధ ఆత్మ పొందుకుంటేనే పరలోక రాజ్యములో నీవు చేరవని నిశ్చయంగా చెప్తున్నాను. యేసయ్య మనకు ఇక్కడ ఈ లేఖన భాగాల్లో మనకు ప్రత్యక్షపరుస్తూ ఉన్నాడు. అలాగే చూడండి, ఇంకా ముగించుకుందాము. ఈరోజు ఎక్కువ సమయం అయింది. ఎందుకంటే ఈ యొక్క పరిశుద్ధ ఆత్మదేవుని కార్యాలు ఎంత గొప్పవిగా ఉన్నాయో మనం తెలుసుకోవాలి కనుక మనము కొంచెం వాక్యం విన్నా మంచిదే. కనుక చివరిగా ఒక 2 లేఖనాలు చూసుకొని మనం ముగించుకుందాము. గలతీయులకు రాసినటువంటి పత్రిక అపొస్తలుడైన పౌలు గారు 5వ అధ్యాయము 22వ వచనము అందరికీ బాగా ఎరిగినటువంటి వచనమే. ఇక్కడ ఆత్మ ఫలాలు కనపడతాయి. గలతీయులకు రాసినటువంటి 5వ అధ్యాయం 22, 23 వచనాల్లో ఆత్మ ఫలాలు కనపడతాయి. ఇది పరిశుద్ధ ఆత్మదేవుని ఫలాలు. ఈ ఫలాలు చూడండి, ఆయన ఫలాలు ఎలాగుంటుందో మొట్టమొదటిదిగా ఆయన ప్రేమ. ఆ ప్రేమ పరిశుద్ధాత్మను పొందుకున్న బిడ్డల్లో ఏం కనపడుతుందంట? మొట్టమొదటిగా ప్రేమ కనపడుతుంది, వారిలో సంతోషం కనపడుతుంది, అలాగే వారిలో సమాధానము కనపడుతుంది, దయాళుత్వము, దీర్ఘశాంతము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆత్మ నిగ్రహము, ఇవన్నీ కూడా యొక్క ఆయనను పొందుకుంటే వచ్చేటువంటి ఫలాలంట. ప్రియమైన వాళ్ళ ప్రేమ ఉంటుంది, సాత్వికం ఉంటుంది, ఒకరిని ప్రేమించే గుణం ఉంటుంది, సాత్వికం ఉంటుంది, ఇంకా ఎన్ని 9 ఫలాలు: సంతోషము, శాంతి, ఇవన్నీ, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆత్మ నిగ్రహము. ఎన్ని మంచి పనులు పొందుకుంటామో చూడండి. ఈ ఆత్మ ఎవరి మీద అయితే వాలుతుందో, ఎవరి మీద అయితే ఆగుతుందో, ఎవరి మీదికి వస్తుందో, ఈ గొప్ప కార్యాలు దేవుని కార్యాలే, దేవుని లక్షణాలే జరిపిస్తాడు ఈ పరిశుద్ధాత్మ దేవుడు. అలాగే ఆయన పరిశుద్ధాత్మ దేవుడు ఈ యొక్క గొప్ప కార్యాలు జరిగించటమే కాకుండా ఆయన గొప్ప వరాలు, ఆత్మవరాలు, 9గా ఆత్మవరాలు మనం చూస్తాం. ఒక్కొక్కరి ఆయన రక్తంలో కడగబడిన ప్రతి బిడ్డకు 9 వరాలు ఏదొక వరం పరిశుద్ధాత్మ దేవుడు ఇందాక లేఖన భాగాల్లో చదువుకున్నట్టుగా వారి శక్తిని బట్టి, అనగా వారి విశ్వాసాన్ని బట్టి, వారి విశ్వాస కొలతను బట్టి ఎవరికి ఎంత ఇవ్వాలి, ఎంత కొలతలు ఇవ్వాలని ఆయనకు తెలుసు పరిశుద్ధాత్మ దేవుడు.
అంత కొలతలోనే ఇస్తాడు. వాడు ఎంత ధ్యాస పెడుతున్నాడు నా వాక్యం మీద, ఎంత మనసు పెడుతున్నాడు నా పాటల మీద. ఆయన అతని జీవితంలో క్రీస్తును ధరించుకున్నట్టుకు కొన్ని తన జీవితంలో వదులుకుంటున్నాడు. చూశావు, ఆ మంచితనాన్ని అంతా దేవుడు చూస్తాడు. ప్రియమైన వారు, దేవుని కోసం ఈ లోక సంబంధమైన కొన్ని అలవాట్లు వదులుకుంటారు కదా, కొన్ని పనికిమాలిన సంబంధమైనటువంటి కొన్ని వదులుకున్నప్పుడు దేవుడు ఆ వ్యక్తిని లేక ఆ స్త్రీని, ఆ పురుషుణ్ణి దేవుడు ప్రేమిస్తాడు. ఎందుకంటే నా కోసం కొన్ని చెడ్డ లక్షణాలను వదులుతున్నప్పుడు ఆ వ్యక్తిని దేవుడు ప్రేమించే దేవుడుగా మనం చూస్తాం. అందుకే వరాలుగా కూడా ఆయన 9 వరాలుగా ఇచ్చే దేవుడుగా, పరిశుద్ధాత్మ దేవుడుగా మనము గుర్తిస్తూ ఉన్నాం. చూడండి, ఆ యొక్క 9 వరాలు మనం గమనించినట్లయితే అది 1 కొరింథీ 12వ అధ్యాయంలో వ్రాయబడుతూ వచ్చింది. ప్రియమైన దేవుని వారలారా, 3-7 వచనాలు చూస్తాము. 1 కొరింథీ 12వ అధ్యాయము 3వ వచనము. ఇందుచేత దేవుని ఆత్మ వలన మాట్లాడువాడెవడును యేసు శాపగ్రస్తుడని చెప్పడని. చూడండి, ఆ పరిశుద్ధ ఆత్మను పొందుకుంటే అంట యేసుక్రీస్తు ప్రభు శాపగ్రస్తుడని అని చెప్పరంట. అంటే ఆయన యేసుక్రీస్తులో ఉన్న మంచి లక్షణాలను చెప్తాడు. ఆయన వచ్చిందంటే మంచి జరుగుతుంది ఆ వ్యక్తికి. అది పరిశుద్ధాత్మ దేవుని శక్తి. ప్రియమైన వల్ల ఆయన ఆత్మ వచ్చిందంటే దేవుని చేత దేవుని ఆత్మలను పొందివాడు ఎవడును దేవుని ఆత్మ పొందుకున్న, పరిశుద్ధ ఆత్మను పొందుకున్న ఎవడైనా సరే యేసుక్రీస్తు ప్రభువారు అనీతిమంతుడు లేక ఆయన సరిలేదు, ఆయన జీవితం సరిలేదు అని ఏవాడు చెప్పడంట. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు అతని మీద ఉంటాడు కనుక ఆయన నీతిమంతుడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన మన కోసం వచ్చాడు. ఆయన పరలోక రాజ్యమును తండ్రితో సమానంగా ఒక సింహాసనం వదిలి అది భాగ్యమని ఎంచుకొనక భూమి మీదకి అడుగుపెట్టి మరణమౌటకు వచ్చాడు. మరణమయ్యి మన మరణాన్ని కూడా తీసివేయటకు ఆయన వచ్చాడు. ఎన్నో కారణాల చేత ఆయన భూమి మీదకి వచ్చాడు. అన్ని కారణాలు మనిషి బాగుండాలని, మనిషి ఆయన యొద్ద ఉండాలని, మనిషి ఆయనతో ఉండాలని. ఇంత గొప్ప దేవుడు. ప్రియమైన దేవుని వల్ల పరిశుద్ధాత్మ దేవుని లక్షణాలు చాలా గొప్పవిగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉన్నాం. కనుక చూడండి, ఎవడు ఆ ఆత్మను పొందుకున్నా కూడా శాపగ్రస్తుడని చెప్పడనియు, యేసుక్రీస్తు ప్రభు వారు శాపగ్రస్తుడని చెప్పడు. పరిశుద్ధ ఆత్మ వలన తప్ప ఎవడును యేసు ప్రభు అని చెప్పలేడు అని నేను మీకు తెలియజేస్తున్నాను. పరిశుద్ధాత్మను పొందని వాడు ఆ యేసు ప్రభునే నమ్మడు. పరిశుద్ధాత్మను పొందుకున్నవాడు యేసు ప్రభును ఘనపరుస్తాడు, ఆయనను హెచ్చిస్తాడు, ఆయనను ప్రేమిస్తాడు అనే లేఖనము ఇక్కడ మనకు తెలుపబడుతుంది. అదే 7వ వచనంలో కూడా చూడండి, ఒక మాట మనం చదువుదాం. ఆయనను అందరి ప్రయోజనం కొరకు ప్రతి వారికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుతుంది. ఈ పరిశుద్ధాత్మ దేవుడంట అందరి కోసము, అందరి ప్రయోజనం కొరకు, అందరికీ ప్రయోజనం కావాలి. పరిశుద్ధాత్మ దేవుడు ఒక వ్యక్తి మీద ఒక వ్యక్తిని ఆవరింపచ్చినట్లయితే ఏమవుతుందంట, అందరి మేలు ఆ వ్యక్తిలో కనపడుతుందంట. ప్రియమైన వారు, అందరి ప్రయోజనం కొరకు ప్రతి వానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుతున్నది. ప్రతి వానికి ఆత్మ ప్రత్యక్షతగా ఆయన ఇస్తాడు. ప్రతి విశ్వాసికి, ఆయన రక్తంలో కడగబడిన వానికి 9 వరాల్లో ఏదో ఒక వరం ఆయన ఇచ్చేస్తాడు. 9 వరాలు చదువుకొని ముగించుకున్నాం. ప్రియమైన వారలారా, మొట్టమొదటిగా ఆయన ఇచ్చేది జ్ఞానవాక్యము. వాక్యములో జ్ఞానము. అసలు ఈ జ్ఞానం అంటే ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువారి పాదాల దగ్గర ఉంది జ్ఞానం అని వ్రాయబడుతూ వచ్చింది జీవగ్రంథంలో. ఆయనే జ్ఞానము, ఆయనను మించిన వాడు లేడని వ్రాయబడుతూ వచ్చింది. అట్టి ఆయనను ప్రసాదిస్తుంది. అట్టి జ్ఞానం లాంటి క్రీస్తును మనకు పరిచయం చేస్తుంది పరిశుద్ధ ఆత్మ దేవుడు మన మీదకి వచ్చినప్పుడు. అలాగే వివేకవాక్యం. ఇక్కడ జ్ఞానవాక్యము, రెండవదిగా వివేకవాక్యము. వివేకం వచ్చింది మనిషికి. వివేకము, జ్ఞానము ఇవి మన ఎప్పుడైతే
పరిశుద్ధాత్మ దేవుడు ఏ వ్యక్తిని ఆవరిస్తాడో, ఏ వ్యక్తి మీద వాళ్తాడో, ఏ వ్యక్తికి ఆయన సపోర్ట్ చేస్తాడో ఆ వ్యక్తి చాలా పవర్ఫుల్గా కొన్ని లక్షణాలతో కలపడతాడు. ప్రతి ఒక్కరికి ఏదో ఒక ఈ 9లో ఒక వరం దేవుడు ఇవ్వనికి సిద్ధ మనసు కలిగినటువంటి దేవుడుగా మనకు కనపడుతున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడు ఈ 9 వరాల్లో నీవు ఏది ఆశిస్తున్నావో, నీవు దేంట్లో పరిపూర్ణత కలిగి ఉన్నావో ఆ దానిలో నువ్వు పాటలు పాడతావా, ఆ పాటలు పాడే దాంట్లో నీకు పూర్తి పరిపూర్ణత కలిగినటువంటి సామర్థ్యం నీకు ఇస్తాడు. లేదా వాక్యం చెప్తున్నావు, లేదా బోధిస్తున్నావా, లేక అన్య భాషలు మాట్లాడతావా. చూడండి, ఈ యొక్క మాటలని మనం చూస్తాం. జ్ఞానవాక్యము, వివేక వాక్యము, మూడవదిగా విశ్వాసము. ప్రభు పట్ల విశ్వాసము పెరిగిపోతుందంట ప్రియమైన వారు. ఎప్పుడు పరిశుద్ధ ఆత్మదేవుడు ఆవరించినప్పుడు ఇవ్వవచ్చును. ఇక అద్భుత క్రియలు చేసే వరము, ఐదవదిగా అద్భుత క్రియలు చేసే వరము ఆయన ఇవ్వనికి రెడీగా ఉన్నాడు. నీవు దేంట్లో సిద్ధము, నీ పనితనము ఏ దాని మీద నీ యొక్క ఆలోచన ఉన్నది. అలాగే చూడండి, ఆరవదిగా ప్రవచనం చెప్పే వరం, జరగనేది ముందుగానే చెప్పే వరం ప్రవచనం. ఇప్పుడు చెప్తే కొన్ని రోజులకు జరిగేది ఇప్పుడే చెప్పడం, ప్రవచించే వరం కూడా ఆయన ఇవ్వనికి సిద్ధ మనసు కలిగి ఉన్నాడు. ఆత్మలను గుర్తించుట, ఇదో ఈ మనిషి కాడికి పోతే ఒక ఆత్మ రక్షింపబడుతుంది. ఇందాక అనుకున్నాం, పేతురు పరిగెత్తుకుంటూ ఆ నపుంసకుని యొద్దకు దేవుని సువార్త చెప్పితే ఆ ఆత్మ ఏమైంది? నువ్వు చదువుతున్నది ఏందయ్యా అంటే, నేను ఏదో యెషయా గ్రంథం చదువుతున్నా అంటే అర్థమవుతుందా? అర్థం కాలేదయ్యా, ఎవరన్నా చెప్తేనే కదా వివరించి నాకు అర్థమైంది అన్నప్పుడు యేసుక్రీస్తు సువార్త ఆ వ్యక్తికి చెప్పినప్పుడు ఆ రథంలో పోతున్న ఆ అధికారి ఆ యొక్క రాజ్యంలో ఆయన ప్రధానమంత్రితో సమానము. అప్పుడు ఆ వాక్యం అంగీకరించి ఏం జరిగింది? నీళ్ళు ఎక్కడుంటే అక్కడ గబక్కిన అక్కడ ఆపేసి నాకు బాప్తిస్మము అన్నాడు. అది పరిశుద్ధాత్మ దేవుడు ఆ వ్యక్తి మీదకి వస్తే ఏమవుతుందట? ఆత్మలను గుర్తించే ఆ లక్షణము, ఆత్మలను గుర్తించే వరము దేవుడు ఆ వ్యక్తులకు ఇస్తాడట. ప్రియమైన ఏ వ్యక్తి మారుతాడో, దేవుని వాక్యం చెప్తే ఈ వ్యక్తి మారచ్చు, ఇదే ఈ వ్యక్తిలో ఆ కరుణ కనపరుస్తుంది, ఇదే ఈ వ్యక్తిలో ఆ యొక్క ఆ దయ కనపరుస్తుంది, యేసుక్రీస్తు ప్రభు వారిని పరిచయం చేస్తే ఈ వ్యక్తి మారుతాడు అనే ఆ లక్షణాన్ని పరిశుద్ధాత్మ దేవుడు వరంగా ఇస్తాడంట. ఆత్మలను పట్టే వరం ఇది. ఆత్మలు ఎవరిని పట్టుకుంటే వాక్యము క్రీస్తు బిడ్డగా అవుతాడో అలాంటి వరం అంటారు ప్రియమైన వారలా. ఇంకా 8వదిగా భాషలు మాట్లాడే వరం. ఇందాక మనము చదువుకున్నాం, అపోస్తలుడు ఆ మేడ మీద ఉన్నప్పుడు ఆకాశం చీల్చబడి అగ్ని వచ్చి వారందరి మీద వాలి అన్య భాషలు మాట్లాడినారు. వారికి వచ్చిన భాష కాక వేరే భాషలు మాట్లాడినారట. ఇది పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చే వరంగా ఆయన వస్తే ఇన్ని గొప్ప వరాలు పొందుకుంటాం. చివరిగా భాషలకు, ఆ భాషలు ఏవైతే మాట్లాడతారో, ఆ భాషలు ఏవైతే ఎవరు పరిశుద్ధాత్మను పొందుకొని మాట్లాడతారో ఆ భాషల అర్థం చెప్పేవారు, అది ఒక వరం. ఇదొకరు మనకు తెలియనటువంటి నోటి భాషలతో మాట్లాడతాడు, అది ఏ భాష కూడా తెలియదు, కానీ ఆ భాష అర్థం చెప్పేవారికి దేవుడు అట్టి కృప ఇచ్చి ఆ వరం ఇస్తాడంట. ఇలా 9 వరాలుగా పరిశుద్ధాత్మ దేవుడియే చాలా గొప్ప వరాలు. యేసుక్రీస్తు ప్రభువారు